హాయ్ పీపన్, వెల్కమ్ టు వ్యాగర్ ట్రేడ్ తెలుగు. టుడే నేను పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. దీనికి రీజన్ ఏంటనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నా సరే ఫస్ట్ నేను మార్కెట్లో స్ట్రాంగ్గా ఎవరున్నారు, వీక్గా ఎవరున్నారు, సో ఇది ఫైండ్ అవుట్ చేస్తాను. సో టుడే నేను ఏం ఫైండ్ అవుట్ చేశానంటే మార్కెట్లో చూడండి, ఇక్కడ కంప్లీట్ మనకి ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు కానీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిందా? సో ఎక్కడ కూడా మనకి ఇంక్రీజ్ అవ్వలేదు. చూడండి, ఇది ఒక బుల్లిష్ క్యాండ్, ఇదంతా బయ్యర్స్, ఇది బుల్లిష్ క్యాండ్, బట్ నీకు ఎక్కడ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు. సో బయ్యర్స్ నుండి ప్రైస్ ఇంక్రీజ్ అవ్వలేదంటే బయ్యర్స్ వీక్గా ఉన్నారండి. సో ఫస్ట్ పాయింట్ నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, సో మార్కెట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ విక్స్ వచ్చినాయి. సో దీని మీనింగ్ ఏంటి? సో మార్కెట్లో స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు. చూడండి, వీక్ బయర్స్ ఉన్నారు, స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు. ఓకే, దెన్ ఒక థర్డ్ రీజన్ ఏంటంటే, సో నేను ఏదైతే వీక్ అని చెప్పానో వాళ్ళ ప్లేస్లోకి సెల్లర్స్ రావాలి, స్ట్రాంగ్ పర్సన్ రావాలి. ఇక్కడ వీక్గా ఉన్నారు, బయర్స్ వీక్గా ఉన్నారు, స్ట్రాంగ్ సెల్లర్స్. ఓకే, అండ్ బయర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వారంటే, సో ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ బయర్స్ ఎక్కడే కదా ఉన్నారు. సో ఈ ప్లేస్లోకి మనకి ఎవరు వచ్చారు? ఇక్కడ కంప్లీట్ ప్లేస్లోకి ఈ క్యాండిల్తో, సో 1055 క్యాండిల్తో కంప్లీట్గా మనకి సెల్లర్స్ అయితే రీప్లేస్ చేశారు బయర్స్ని. సో ఈ రీజన్తో నేను 1055కి ఎంట్రీ తీసుకున్నాను. సో 1055కి ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ ఓన్లీ మనకి 10 పాయింట్స్ ఉంది ప్రీమియంలో. దెన్ యాక్చువల్గా 1:3 అయితే వచ్చింది ఇక్కడ. సో 1:3 ఇక్కడ ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. సో టార్గెట్ అయితే 1:3. బట్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, మార్కెట్ ఎక్కువగా టైం ఇక్కడ కంప్లీట్గా ఎక్కువగా సెల్లర్స్ విన్ అయ్యారు కాబట్టి మార్కెట్ ఎక్కువగా డౌన్ అవుతుందని. సో నేను ఇంకా హోల్డ్ చేశాను. సో మార్కెట్ ఎలాగో లాంగ్ సపోర్ట్ ఉంది. లాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే చూడండి, ఇది సపోర్ట్ మనకి. ఎస్, 24,446 అనేది సపోర్ట్. అట్లీస్ట్ ఈ సపోర్ట్ వచ్చేంత వరకు కూడా హోల్డ్ చేద్దామని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అరౌండ్ నాకు 11:30కి ఆల్మోస్ట్ 1,80,000 దాకా అయితే ప్రాఫిట్ కనిపించింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? బట్ నేను బుక్ చేసిన ప్రాఫిట్ ఓన్లీ 80K మాత్రమే బుక్ చేశాను కానీ, బట్ నెక్స్ట్ ఏం జరిగిందంటే చూడండి, ఇక్కడ కంప్లీట్గా మళ్ళీ ఇది కూడా యాక్చువల్గా ఈ క్యాండ్తో 12.5 క్యాండ్తో యాక్చువల్గా చెప్పాలంటే సిఈ సైడ్ కూడా వచ్చినట్టే కానీ, బట్ అంత పర్ఫెక్ట్ కాదు, రిస్కీ ట్రేడ్. సో అందుకని నేను ఏం చేశానంటే 12.5కి నేను సిఈ సైడ్ పుట్ సైడ్ ఎగ్జిట్ అయిపోయాను. అంటే అరౌండ్ 80K వరకు ప్రాఫిట్ అయితే బుక్ చేశాను నేను. సో ఇక్కడ సిఈ సైడ్ ఎందుకు వచ్చిందని చెప్తున్నానంటే చూడండి, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కానీ ప్రైస్ అనేది ఏమవుతుంది? కంప్లీట్గా సెల్లర్స్ ట్రై చేస్తున్నారు, బయ్యర్స్ వాళ్ళని రీప్లేస్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో ఎవరు ఉన్నారు? ఇక్కడ సో ఈ ప్లేస్ అంతా సెల్లర్స్, వాళ్ళని రీప్లేస్ చేసింది బయ్యర్స్. మళ్ళీ అగైన్ ఈ ప్లేస్ అంతా ఎవరున్నారు? సెల్లర్స్ ఉన్నారు. సో ఈ క్యాండిల్ ఏమైంది? మళ్ళీ బయ్యర్స్ ఉన్నారు, మళ్ళీ అగైన్ సెల్లర్స్. ఇది చూడండి, ఈ పార్ట్ అంతా ఏది? సెల్లర్స్. మళ్ళీ ఎవరు రీప్లేస్ చేశారు? బయ్యర్స్ రీప్లేస్ చేశారు. కానీ ఈ పాయింట్ తెలుసుకుని నేను ఇక్కడ పుట్ సైడ్ ఉన్నది ఎగ్జిట్ అయిపోయాను. బట్ సి సైడ్ నేను ఎందుకు ఇవ్వలేదంటే, ఇంత స్ట్రాంగ్ సెల్లర్స్ ఉండగా మోస్ట్లీ మార్కెట్ అంటే ఇప్పుడు దాకా ఉన్న నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా, సో ఇంత స్ట్రాంగ్ సెల్లర్స్ కాదు, బట్ ఎక్కడ దాకా స్ట్రాంగ్ బయ్యర్సే. బట్ ఇంత స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి బట్ రిస్కీ ట్రేడ్ అవుతుంది. అంటే మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుంది? మార్కెట్ నియర్లో సెల్లర్స్ ఉంటే మళ్ళీ బ్యాక్ వచ్చి సో ఎట్లా వెళ్తుంది మార్కెట్? ఇలా ఒక డబుల్ బాటమ్ క్రియేట్ అయిపోయి. సో నేను అది ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇలా వెళ్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కెట్లో. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ సెల్లర్స్ ఉండగా అయితే నేనైతే వెళ్తాను అనుకున్నాను అయితే సి సైడ్. సో ఈ రీజన్తో ఓన్లీ ప్రాఫిట్ అయితే ఓన్లీ 80K మాత్రమే బుక్ చేశాను టుడే. ఓకే, అండ్ అలాగే టుమారో మార్కెట్. సో టుమారో మార్కెట్లో నేను అనుకుంటాను, చెప్తాను నా అనాలిసిస్. ఎలాగో మార్కెట్ అయితే క్లియర్గా ఇక్కడ ఏం క్రియేషన్ జరిగిందంటే హయ్యర్ లోస్ అయితే జరిగినాయి. ఓకే, హయ్యర్లో జరిగినాయి. బట్ అలాగే టుమారో ఇక్కడ నుంచి అప్ ట్రెండ్కి వెళ్ళాలంటే, బట్ నేను అంత రిస్క్ చేయను ఒకవేళ వెళ్ళినా సరే. సో ఎందుకంటే కంటిన్యూకి ఇదంతా ఒక స్వింగ్ కింద ఉంది. సో ఓకే, ఆల్రెడీ వేరే పర్సన్ చాలా హ్యూజ్ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. సో ఇంకో బుల్లిష్ క్యాండిల్ వచ్చిన వాళ్ళకి ప్రాఫిట్ బుకింగ్ మైండ్ సెట్కి వెళ్తారు కాబట్టి, సో నేనైతే ఇమీడియట్గా సి సైడ్కి వెళ్ళను. బట్ సి సైడ్కి వెళ్ళాలంటే మార్కెట్ ఒక పుల్ బ్యాక్ వచ్చి అట్లీస్ట్ ఈ సపోర్ట్ కానీ తీసుకుంటే దాన్ని సి సైడ్కి ఎంట్రీ ప్లాన్ చేస్తాను. బట్ పుట్ సైడ్ ప్లాన్ చేయాలంటే చాలా టైం పడుతుంది మార్కెట్. అంటే ఇప్పుడున్న ఫార్మేషన్ ప్రకారంగా చూడండి, పుట్ సైడ్ టుమారో మార్కెట్లో పుట్ సైడ్ రావాలంటే చాలా టైం తీసుకుంటుంది మార్కెట్. ఓకే, సో మళ్ళీ అగైన్ నియర్లో రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? ప్రీవియస్గా ఇక్కడ నుంచి కదా మార్కెట్ బాగా ఎక్కువగా డౌన్ అయింది కాబట్టి ఇది రెసిస్టెంట్. మేబీ ఈ రెసిస్టెంట్ కూడా బ్రేక్ చేయొచ్చు మార్కెట్ ఈ సపోర్ట్ కానీ తీసుకుంటే. ఓకే, సో ఇప్పటి నుంచి అయితే ఎవ్రీడే మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవ్రీడే ఒక ఈవినింగ్ 7:30 ఆ టైంకి అయితే ఎవ్రీడే వీడియో అయితే వస్తుంది.